హాయ్ అందరికి. కార్తీక పౌర్ణమి దీపాలు ముట్టించుకోవడం అయిపోయిన తర్వాత వెంటనే ఆటో ఎక్కి ఇంకా అత్తమ్మ నేను పిల్లలందరం కలిసి మా సొంతూరు బయలుదేరాం. ఈ ఏరియా మొత్తం మాక్సిమం సింగరేణి ఓపెన్ కాస్ట్లు ఉంటాయి. ఫైనల్లీ 1 అవర్ తర్వాత ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇంతకీ మా సొంతూరు పేరు చెప్పలేదు కదా, మందిని దగ్గర రాజాపూర్. ఇవాళ ఊరికి కట్టడి చేస్తున్నారు, అందుకోసమని మేము వచ్చాం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఊరికి ఊరు కట్టడి అనేది చేస్తారు. నా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం. ఊరు కట్టడి ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక కుండలో చల్లంబలి వేసి ఊరందరూ కలిసి పొలిమేర దగ్గరికి వెళ్లి ఆ కుండని పొలిమేర దగ్గర కడతారు. ఈ కుండను కట్టిన తర్వాత ఊరు కట్టడి స్టార్ట్ అవుతుంది. బయట వాళ్ళు ఊర్లోకి రావచ్చు, కానీ ఊర్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళకూడదు అని ఆచారం. ఇలా చేయడం వల్ల బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏవి కూడా ఊర్లోకి రావని నమ్ముతారు. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత నైట్ ఇంకా అమ్మవారి కొలుపు జరుగుతుంది. ఊరి దేవతలందరి విగ్రహాలని ఇలా ఊర్లోనే తయారు చేసుకుని వాటిని మంచిగా పూజించి పూజలు అయితే చేస్తారు. మాటల్లో చెప్తే ఏదో నార్మల్ గా అనిపిస్తుంది, కానీ దగ్గరుండి చూసిన నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఊరంతా కలిసి ఒక పెద్ద పండుగను జరుపుకుంటున్నట్లు అనిపించింది నాకైతే. పంబాల వాళ్ళు వచ్చి ఇలా దేవతలందరికీ పూజ చేసి కథలు చెప్తున్నారు. ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ ఒకే దగ్గర కూర్చొని ఈ కథలన్నీ వినుకుంటూ నైట్ అంతా ఇలా అమ్మవారి కొలుపులో పాల్గొన్నారు. అమ్మవారి కొలుపు అయితే ఆల్మోస్ట్ అవ్వడానికి నైట్ 1 o'clock అయిపోయింది. నేను ఇంకా పిల్లలిద్దరు ఏడుస్తున్నారని ఇంటికి వెళ్ళిపోయాను. ఈ కొలుపు అయిపోయిన తర్వాత అమ్మవార్ల కోసం బోనం వండి పెడతారు. ఆ ప్రాసెస్ అయితే నేను చూడడం మిస్ అయిపోయాను. తర్వాత ఏం జరిగింది, ఇదంతా ఎలా ఎండ్ చేస్తారు నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఆ లోపు ఛానల్ మీద కన్నేసి ఉంచండి మరి. థ్యాంక్ యూ.